ఇది చేద్దాము మళ్ళీ ఓపెన్ చేద్దామన్నారు. సంతకం పెట్టమన్నారు. ఆయన హస్బెండ్ రాలేదు. సరే నాకు తిరిగి మామూలుగా సంతకం పెట్టేశాను. మరి ఆ సిచ్యువేషన్లో పెట్టాలిగా పెట్టాను. పెట్టిన తర్వాత లోపల తీసి ఆపరేషన్ చేశాను. అది జరిగింది. మరి ఐసీలో పెట్టాలిగా. ఇప్పుడు 3 ఆపరేషన్ పెద్ద ఆపరేషన్. మరి ఐసీలో పెట్టాలిగా. తీసుకెళ్ళి మరి డైరెక్ట్గా వాటికి ఇచ్చారు. వాటికి ఇచ్చిన తర్వాత తోసుకెళ్ళి బండి అతను ఉంటాడుగా, ఆయనగా లేదు. మనం తోసుకెళ్ళాం. బాగుందండి, చాలా బాగుందండి. ఇది మరి చండాలు అయిపోయింది. ఇక్కడ సమానం చెప్పేవాళ్ళు లేరు. అసలు ఏమీ లేదండి. అసలు 3 సంవత్సరాలు చక్కగా చాలా బాగుందని తీసుకొచ్చాను. అది ప్రైవేట్ హాస్పిటల్ చిన్న పనులు చేయించేవాళ్ళు. చాలా బాగుందని చెప్పి తీసుకొచ్చాడు. అసలు 3 సంవత్సరాలు నేను పొద్దున్న మామూలుగా వచ్చేవాడి. నా పేరు చంద్రశేఖర్, మా అమ్మాయి పేరు హరిత. మేము పొద్దున వచ్చాం. ఏం వాటిలో ఇది లేదు, ఆపరేషన్ చేసే కొద్దిగా లేవు, వాడే చేసేద్దాం అన్నారు. మేము అనుకుని వాడు చేయిద్దాం అనుకున్నాం. చేసేస్తాం అన్నారు. సర్లేని వచ్చాం. బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేశారు, అయిపోయింది. ఆపరేషన్ చేశారు. 4,000కి ఇచ్చారు. మనకి 4-10 పిల్ల పుట్టిందని ఇచ్చారు. మరి ఏమంటే ఐసీలో పెట్టాలి కదా. పెద్ద ఆపరేషన్, 3వ ఆపరేషన్ ఇది. మరి ఐసీలో పెట్టాలి. ఐసీలో పెట్టాల. తీసుకెళ్లే వాళ్ళు కూడా తోసుకెళ్లే వాళ్ళు కూడా లేరు. మాకు మా ఆల్రెడీ తోసుకెళ్ళాడు. ఫస్ట్ వార్డులో తోసుకెళ్ళి అక్కడ మరి అక్కడ పెట్టారు. పెట్టిన తర్వాత లోపలికి వెళ్ళకూడదని చెప్పి లోపలికి వెళ్ళకూడదని చెప్పేవాళ్ళు కూడా గార్డులు కూడా ఎవరూ లేరు. ఏదంటే సాయంత్రం 4:10కి పిల్ల పుట్టిందని ఇచ్చారు. ఇది ఇచ్చేటప్పుడు మాకు వచ్చేటప్పుడు 4:30 ఆ పిల్లలు ఇచ్చేసారు మాకు. తర్వాత 11:30 ఫోన్ చేశారు. 11 కొద్దిగా టీబీ డౌన్ అయిపోయింది, చేతులు నొప్పి వస్తుంది అన్నారు. అనేటప్పుడు మళ్ళీ నేను వచ్చాను. వచ్చిన తర్వాత మరి ఇలాగా లోపల నీరు ఉంటుంది, లోపలికి తెద్దామని చెప్పేసి మరి ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయాలంటే మరి సరే నాకు తెలియదు. మామూలుగా చేశాను నేను. మా అల్లుడు గారు రాలా. చేశారు. చేసిన తర్వాత మళ్ళీ ఏమీ లేదని చెప్పేసి ఇచ్చారు. మళ్ళీ 100% 99% నమ్మకం లేదని చెప్పారు. తర్వాత 5 ఆ ప్రాంతాలు వచ్చాయి. ఏమన్నారు డాక్టర్లు? ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు. సంతకం పెట్టి తీసుకెళ్ళిపోమన్నారు. హాస్పిటల్ ఎలా ఉంది? చండాలంగా ఉందండి. మేము 3 సంవత్సరాల క్రితం మా మనవరాలు ఇక్కడ జాయిన్ చేసామండి. 3 సంవత్సరాలు సూపర్గా ఉందండి. దాని గురించి నేను తీసుకొచ్చామండి. కేవలం తీసుకురావడానికి కూడా మా మనవరాలు చేపించాం 3 సంవత్సరాల క్రితం. చాలా బాగుంది, అందుకే తీసుకొచ్చారు. అయితే ఇలా ఉందని కూడా ఏ చిన్నపురం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళిపోయి పిల్లలను బతికించుకునేవాడు అండి. అసలు ఇంత చండాలం అండి. అసలు ఒక పిల్లల వార్డులు ఏసీలు ఏమి లేదు. చిన్న పిల్లల వార్డులు ఏసీలు ఉండే, చక్కగా ఉండే. పిల్లలు యాసకాలం పుట్టిందండి. కరెక్ట్గా నిన్న రోజే పుట్టింది మా మనవరాలు కాడ, పెద్ద మనవరాలు కాడ. ఇదే రోజు మళ్ళీ చిన్న మనవరాలు. అసలు బాగోలేదండి. హాస్పిటల్లో అసలు బాగోలేదండి. అసలు వాళ్ళు తినడమే, వాళ్ళు చూసుకోవడమే తప్ప ఏమీ లేదండి. ప్రజలకు వరగబెట్టింది ఏమీ లేదండి. అసలు పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఏమీ చెప్పలేదండి. విజయవాడ మీరు తీసుకెళ్తామని చెప్పి అడిగామండి. అడిగేటప్పుడు కావాలన్నారు. ఇప్పుడు ఇంత సీరియస్ దాని మీద ఏం అవసరం లేదండి, సాయశత్రా మేము ప్రయత్నిస్తామని అని చెప్పేసాం. మేము అడిగామండి. మేము అడిగితే అక్కర్లేదండి, మేము చూసుకుంటాం. ఇప్పుడు పెద్దలాడ తీసుకెళ్తామని మేము అడిగామండి. అడిగితే ఏం అవసరం లేదండి, మేము చూసుకుంటామండి, జాగ్రత్తగా చూసుకుంటామండి అని చెప్పేసి అన్నారు. ఈరోజు హాస్పిటల్లో జరిగిన ఘటన అనేది నిజంగా పగవాడికి కూడా జరగకూడదని మనం కోరుకోవాలి. ఈరోజు పిల్లల తల్లి ఈరోజు మరణించడం జరిగింది. ఇన్సైట్లోకి వెళ్తే మనం ఇక్కడ భర్త గారిని అడగగా ఆయన చెప్పింది ఏంటంటే, పేషెంట్ని తీసుకొచ్చామండి, అంతా బాగానే ఉంది. బాగానే ఉన్న సమయంలో కనీసం ప్రసూతి వార్డు దగ్గర కనీసం నర్సులు లేరు.
అందుబాటులో. నేను మగవాడిని అయి ఉండి నేను అక్కడ 2 గంటలు ఉన్నా కూడా ఒకళ్ళు కూడా నువ్వు మగవాడు కదా ఇక్కడ ఉండకూడదు అని చెప్పేవాళ్ళు లేరు. పేషెంట్ని గంటకు ఒకసారైనా పర్యవేక్షించిన వాళ్ళు లేరు. దానివల్లే ఈరోజు నేను నా భార్యను కోల్పోయాను. దీంట్లో డాక్టర్లు ఏంటి ఇదేంటి నాకు అంత చదువు లేదు, కానీ అక్కడ నర్సు గారు కనీసం అందుబాటులో ఉండుంటే కనీసం ఆ పరిస్థితిని గంటకు ఒకసారి పర్యవేక్షించున్నా నా భార్యలో ఉన్న తేడాలు, అప్పుడు ఆరోగ్యపరంగా ఉన్న తేడాలు ఆవిడ గమనించి పై డాక్టర్కి చెప్పున్నా ఈరోజు ఆ పిల్లలకి తల్లి ఉండేదండి. ఈరోజు నేను తండ్రిని ఎంత బాగా చూసుకున్నా కూడా తల్లి లోటు అయితే తీర్చలేననే మాట నిజంగా వాస్తవమైన మాట. ఎందుకంటే మనందరం కుటుంబాలను చూస్తున్నాం. తల్లి లేకుండా పిల్లలు పెరగడం అనేది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయం. స్టాఫ్ రిక్రూట్మెంట్ అనేది చేసున్నా లేదా అంటే మనం డాక్టర్లు అడిగితే తెలిసింది ఏంటంటే సార్ స్టాఫ్ రిక్రూట్మెంట్ లేదు. ఈఎన్టీకి పోస్ట్ ఆపరేటివ్ ఉన్న 5-6 వార్డులకి ఒకటే అమ్మాయి ఉంది సార్. ఆ ఒక్క అమ్మాయి మరి అన్ని చోట్లకి తిరగాల్సి ఉండటం వల్ల అని మాట్లాడుతుంది. పేషెంట్ని క్లియర్గా కూడా అడగగా మరి మీరు అంటే చాలామంది అన్నారంట ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా గవర్నమెంట్ హాస్పిటల్కి ఎందుకు వచ్చి. ఏమంటే నాకు మొదటి కాన్పు మా ఆవిడకి 2021లో ఈ హాస్పిటల్లోనే చేయించాను. ఆ రోజు అద్భుతంగా ట్రీట్మెంట్ జరిగింది కాబట్టి రెండో కాన్పు మళ్ళీ పోయేసరికి వేరే చోట చేయించకూడదు మళ్ళీ ఇక్కడ చేయిస్తే అనే సెంటిమెంట్తోనే మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఖర్చు పెట్టలేక కాదు, సెంటిమెంట్తో ఇక్కడికి వచ్చాను. కానీ ఆ రోజు ఉన్నట్టు ఈరోజు లేదని వాళ్ళ నాన్నగారు మాట్లాడుతున్నారు, వాళ్ళ హస్బెండ్ గారు మాట్లాడుతున్నారు. సో ఒకటే కోరుకున్నాను, ప్రభుత్వం వారు శ్రద్ధ తీసుకుని అంటే సైకిల్ మీద తిరగడము లేదా పెట్రోల్ డీజిల్ రేట్లు కవర్ చేసుకోవడం మీద ఉన్న శ్రద్ధ లేదా ఇక్కడ బళ్ళు ఆపి సెక్యూరిటీ గార్డులని తిడటం మీద ఉన్న శ్రద్ధ హాస్పిటల్లో వ్యవస్థ పట్ల లేదా స్టాఫ్ రిక్రూట్మెంట్ పట్ల కనీసం అసలు ఫ్యాన్లు తిరుగుతున్నాయా లేదా, ఏసీలు పనిచేస్తున్నాయా లేదా, ఇంత ఉడుకులో ఎట్టా ఉండగలం, మనమే ఏసీ కారు దిగలేకపోతున్నామే, కాసేపు సైకిల్ దొక్కి మళ్ళీ వెంటనే ఏసీ కారు ఎక్కేస్తున్నామే. మరి హాస్పిటల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయని రెగ్యులర్గా పర్యవేక్షించవచ్చు కదా. వారానికి ఒకసారి మనం బందరు వచ్చేది, ఆ ఒకసారైనా ఆసుపత్రికి వస్తే మీరు వస్తున్నారంటే గబగబా వీళ్ళు ఏదో ఒకటి సర్దుబాట్లైనా చేసుకుంటారు కదా, దానివల్లైనా పేషెంట్లకు కొద్దిగా కొన్ని కంఫర్ట్స్ అయినా దొరుకుతాయి కదా అని పెద్ద పెద్ద పదవులు చేస్తున్న వాళ్ళు, సైకిళ్ళు గంటలు తొక్కుతున్న వాళ్ళు కొద్దిగా మనసులో పెట్టుకుని ఉంటే. ఎందుకంటే దీన్ని నేను రాజకీయంగా ఏం చెప్పదలుచుకోవట్లా. ఒక మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి వారం ఆసుపత్రికి వస్తున్నాడంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పై అధికారులు భయపడతాం అనేది జరుగుతుంది. దీని ముందు మాట అనిపించుకోవడం ఎందుకు, అమ్మో మన ఉద్యోగాలు పోతాయేమో అని భయపడతారు. అట్లా రెగ్యులర్గా విజిట్లు ఇక్కడ చేయండి అని ఆయనకి తెలియజేసుకుని మంచి కోరే చెప్తున్నాను. మీరు రెగ్యులర్ విజిట్లు చేయడం వల్ల పేషెంట్లకు మంచి జరుగుద్దని ఆయనకు తెలియజేసుకుంటూ, అలాగే స్టాఫ్ రిక్రూట్మెంట్ తొందరగా చేయాలని కలెక్టర్ గారిని కూడా కోరుకుంటున్నాను. పరిస్థితులు బాగాలేదు సార్, రాజకీయ నాయకులు వినే పరిస్థితిలో లేరు. అధికారులైనా చూసుకుని ఈ పరిస్థితి బట్టైనా రెగ్యులర్గా ఆ స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసుకోండి, ఇక్కడ పరిస్థితులు గమనించుకోండి. అట్లాగే ఇటువంటి అంటే 46 డిగ్రీలు 47 డిగ్రీల్లో ఈరోజు ప్రసవం చేసుకుని తల్లి ఉండాలంటే ఎంత కష్టం అవుతుందో ఆలోచించుకుని వాళ్ళ అవస్థను కూడా నెరవేర్చాలని ప్రతి ఒక్కరిని చూస్తున్న అధికారులు కూడా కోరుకుంటున్నారు.